ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నదే చూద్దాము. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. గూగుల్లో ఇక్కడ ఓటర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి, కింది వరకు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే, ఎపిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓకే, కింద వెరిఫై అండ్ లాగిన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఎపిక్ నంబర్ని అయితే ఎంటర్ చేయాలి. కింద స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాలి. ఓకే, సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మీ డీటెయిల్స్ అన్నవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఓటీపీ మీ ఫోన్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయితే చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత డౌన్లోడ్ ఎపిక్ అని కనిపిస్తుంది చూడండి. ఆ దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని చెప్తుంది ఇక్కడ. అండ్ మీ ఫైల్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో ఇలాగైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.